అమెరికాకొచ్చి అమెరికా షరియా చట్టాలు గావాలా? జర్మనీకొచ్చి జర్మనీలో షరియా చట్టాలు గావాలా? ప్రపంచమంతా షరియా చట్టాలొచ్చేయాలా? ఇది తాజాగా ముస్లిం మత ప్రబోధకులెళ్లి బ్రిటన్‌లో మాట్లాడేవాడు, లేకపోతే గనక అమెరికాలో మాట్లాడేవాడు. ఈళ్ళు ఎందుకని ఒక విషయం మర్చిపోతారు. మతం మార్పిడి అన్నటువంటిది క్రిస్టియన్స్ ఎప్పటినుంచినో జేస్తున్నారు. వాళ్ళు క్రైస్తవ రాజ్యాంగం కావాలని అడగట్లేదే. మత మార్పిడి ఇండియాలో జరగలేదా? ఇండియాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలో దాదాపు 90% మంది మతం మారున్నారు. అట్లాగే బీసీలు చివరికి వీళ్ళు ఏ వివక్షకు గురయ్యామని చెప్పారో, ఆ వివక్షకు కారణమైనటువంటి ఓసీలైనటువంటి బ్రాహ్మణులతో సహా మతం మారినోళ్ళున్నారు. మరి ఇక్కడ మతరాజ్యం కావాలని అడగట్లేదు గదా! ముస్లిములు కూడా మత విస్తరణ చేసుకుంటుంటే చేసుకోవచ్చు. కానీ మతరాజ్యం గావాలి, షరియా చట్టాలు గావాలన్నప్పుడు ముస్లిమేతర దేశాల్లో క్వెషనొస్తుంది. ముస్లిమేతర దేశాలు ఆ కారణంగా నిరాదరిస్తున్నాయి. క్రమంగా ప్రజల్లో చర్చ ప్రారంభమైపోయింది. సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైపోయింది. మత మార్పిడులు క్రిస్టియన్ మత మార్పిడి కంటే వేగంగా ఇప్పుడు వీళ్ళు ఈ కాన్సెప్ట్‌లో తీసుకొస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.